that certain shops, certain companies, IT companies ఉండొచ్చు, వేరే కంపెనీస్ ఉండొచ్చు, ఆ 13th నాడు పెయిడ్ లీవ్ ఇస్తలేదు. సో నేను మీ ద్వారా వాళ్ళకి మళ్ళీ ఒకసారి instructions of ECI are very clear that the 13th has to be a paid leave. So anybody found violating these instructions, actions will be taken. తర్వాత దీంతో సహా ఈరోజు రాత్రి రేపు రాత్రి very important from the point of view of monitoring the movement of the various inducement related material, cash undochu, liquor undochu, all those things. Andukane entire machinery, flying squads undochu, of course police teams unnai, వేరే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ టీమ్స్ కూడా ఫీల్డ్లో ఉన్నాయి. వాళ్ళు కూడా కంటిన్యూస్గా రాత్రి దీని మీద నిఘా పెట్టుకోవాలి. ఎస్పెషలీ గ్రామాల్లో, వీకర్ సెక్షన్ ఏరియాస్లో, వనరబుల్ ఏరియాస్లో దే హ్యావ్ టు కంటిన్యూస్లీ హ్యావ్ అ వాచ్. ఆబ్వియస్లీ లౌడ్ స్పీకర్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. All Kalyan Mandapalu, marriage halls, community halls, wherever general ga ee election campaigning kosam baita vallu vachi konta untaru, so they are not supposed to be there, so they are expected to leave by 4 o'clock and 6 o'clock respectively. మా ఫ్లయింగ్ స్క్వాడ్స్ మిగతా అన్ని పోలీస్ వాళ్ళు కూడా చెప్పాము, ఇట్లాంటి అన్ని ప్లేసెస్, లాడ్జెస్, గెస్ట్ హౌసెస్ అన్నిటికీ ట్రాక్ చేసుకోవాలి. అక్కడ ఎవరు ఉన్నారు చూసుకోవాలి, ఎందుకు ఉన్నారు చూసుకోవాలి. సో నోబడీ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈజ్ సపోజ్ టు బి దేర్. బార్డర్ ఏరియాలో చెక్ పోస్ట్స్ ఇంకా కొంత అలర్ట్నెస్లో ఉంటుంది, సో దట్ నో మటీరియల్ ఈజ్ ఫౌండ్ క్రాసింగ్ ఫ్రమ్ దిస్ సైడ్ టు దట్ సైడ్. Especially lorries, commercial goods vehicles will be checked for movement of this type of illicit things for use in election or to disturb the election. So of course they will be checking if any people are there, whether what is their identity, etc. ఎవరు ఉంటున్నారు, గ్రూప్లో పీపుల్ పోతున్నారంటే ఎవరున్నారు, వాళ్ళు ఓటర్సా కాదా, ఇవి అంతా కూడా చెకప్ చేయడం జరుగుతుంది. పేపర్లో అడ్వర్టైజ్మెంట్ రేపు ఏలుండి రావాలంటే దానికి ఎంసీఎంసీ క్లియరెన్స్ తీసుకోవాలి. అది తీసుకోకుండా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు. Coming to deployment, final ga manaku 160 companies of central forces vastunayi, almost vachesnayi, ninna monna they have all come. Inka oka 20,000 personnel neighboring states nunchi home guards atlanti kontamandi vacharu. Inka state police oka 60,000 వరకు, తర్వాత మిగతా యూనిఫార్మ్డ్ సర్వీసెస్ వాళ్ళని కూడా వాడడం జరుగుతుంది. సో అంతా కలిపి అబౌట్ 72,000 to 75,000 పీపుల్ విల్ బి దేర్, ఇన్ అడిషన్ టు ద 20,000 పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ పోలీస్ పర్సనల్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్స్ అండ్ అనదర్ 160 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్. టోటల్గా మనకు మీకు తెలుసు ఒకటే కాన్స్టిట్యుయెన్సీ, మనకు సింగిల్ వ్యూ కాన్స్టిట్యుయెన్సీ ఆదిలాబాద్ ఉంది. మిగతా అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో 2 లేకపోతే 3 బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి. అందుకనే ఓటర్స్ని నేను కోరేది ఏంటంటే ఇది కొంత అర్థం చేసుకొని వెళ్ళాలి. బయట పోలింగ్ స్టేషన్ బయట పోస్టర్స్ ఉంటాయి, ఆ పోస్టర్స్లో క్లియర్గా ఏ బ్యాలెట్ యూనిట్లో ఎవరు పేరు ఉంటాయి అది చూసుకొని క్లియర్గా లోపల వెళ్తే లోపల కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది వాళ్ళకు. అఫ్కోర్స్ దీనివల్ల మనకు
బ్యాలెట్ యూనిట్స్ కూడా కొంత రిక్వైర్మెంట్ పెరిగింది. సో యాక్చువల్గా 84,577 బ్యాలెట్ యూనిట్స్ మనకు అవసరం పడతాయి పోలింగ్ స్టేషన్లో. దాంతో సహా ఒక 20,000 వరకు మనం రిజర్వ్గా కూడా పెట్టుకున్నాం. ఏదైనా ప్రాబ్లం వస్తే చేంజ్ దాన్ని రీప్లేస్ చేయడానికి. అట్లాగే సియూస్ ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అన్ని పోలింగ్ స్టేషన్స్ యాక్చువల్గా వాడడం జరుగుతుంది 35,809. కానీ మళ్ళీ దాని మీద ఒక 10,000 వరకు మన దగ్గర రిజర్వ్స్ ఉంటాయి. సిమిలర్గా వీవీప్యాట్స్ 35,809 యాక్చువల్గా పోలింగ్ స్టేషన్లో వాడడం జరుగుతుంది. దాంతో సహా ఒక 14,000-15,000 వరకు మన దగ్గర రిజర్వ్ ఉన్నాయి. ఏమైనా అవసరం పడితే దాన్ని రీప్లేస్మెంట్ కోసం వాడతాము. All of my sector officers have been trained for doing this basic change of replacement of EVMs if any need arises, wherever need arises. మార్నింగ్ మాక్ పోల్ చేసేటప్పుడు లేకపోతే యాక్చువల్ పోలింగ్ టైంలో కూడా ఏమైనా అవసరం పడితే దానికి క్లియర్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఆ ప్రోటోకాల్స్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏం ప్రాబ్లం వస్తే ఏ యూనిట్ని మార్చాలి, మొత్తం సెట్ని మార్చాలా, ఓన్లీ వీవీప్యాట్ని మార్చాలా, ఆ డీటెయిల్స్ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళతో సహా ఈసీఐఎల్ మన దగ్గర అంత ఈవీఎం సప్లై చేశారు. అందుకనే ఈసీఐఎల్ వాళ్ళు ఇంజనీర్స్ కూడా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక 2-3 ఉంటారు. వాళ్ళు కూడా ఏమైనా అవసరం ఉంటే సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. అట్లాగే సికింద్రాబాద్ బై ఎలక్షన్ క్యాంట్ కాన్స్టిట్యుయెన్సీలో సిమిలర్గా 232 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో దానికోసము సఫిషియెంట్గా బ్యాలెట్ యూనిట్స్ ఈవీఎంస్ అన్నీ రెడీగా ఉన్నాయి. Especially police parties, excise parties, flying squads अंदर की unauthorized liquor movement అట్లాగే unauthorized storage కూడా ఉంటే దాని మీద కూడా నిఘా పెట్టుకొని అట్లాంటి ఏమైనా ఉంటే దాన్ని సీజ్ చేయమని చెప్పడం జరిగింది. EVMs, the entire movement of EVMs will be in vehicles which are always going to be having security along with them. Police personnel దాంట్లో ఉంటారు. అట్లాగే ఈ వెహికల్స్ కి మూవ్మెంట్ GPS ద్వారా కంటిన్యూస్ గా సెంట్రల్ కంట్రోల్ రూమ్ లో ప్రతి డిఓ దగ్గర ఉంటాయి. దాని ద్వారా దానికి మానిటరింగ్ కూడా కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వరకు టోటల్గా 320 crores వరకు సీజర్స్ జరిగినాయి. ఈ క్యాష్, లిక్కర్, తర్వాత నార్కోటిక్స్, డ్రగ్స్, ఫ్రీబీస్, ప్రెషస్ మెటల్స్ అన్నీ కలిపి. దీంతో సహా ఒక 8,600 వరకు FIRs కూడా ఫైల్ చేయడం జరిగింది. ఈ 293 cases are related to drugs and narcotics. 449 cases are related to IPC. 7,800 bulk of the cases are related to excise. The commissioning of all the EVMs have been completed. The final randomization of polling personnel will be done on